మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో సార్, మీ పేరు? సాంబశివరావు గారు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం 60 సంవత్సరాలు వ్యవసాయం చేసాం. అంటే రైతుగా 70 సంవత్సరాల నుంచే పొలాలు చేసాం. చేశారు. వరదలకు మునిగిపోయి అప్పుడు మునిగిపోతే అట్నే కొట్టుకుంటూ వచ్చాం. అందుకని పెనమాక అని పెనుగులాటికి పెనమాక. పెనుగులాటికి పెనుమాక అని పేరు వచ్చిందంట సార్ చెప్తున్నారు. ఎన్ని సమస్యలు పడ్డాము, ఎన్ని వరదలు వచ్చినాయో. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా మాకు రూపాయి ఇచ్చారు కదా. వరదలు మునిగిపోయినా పొలాలు కొట్టుకుపోయినా ఎవరికి ఏ ప్రభుత్వం మాకు ఇవ్వాల. ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, టీడీపీ ఇచ్చిందంటారా? రామారావు గారు వచ్చినాకనే మాకు అసలు డబ్బులు ఇటువేందో రైతులకు ఇటువేందో తెలిసిపోయింది. ఓకే సార్, అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఇన్ని ఊర్లు ఉండగా పెనుమాకలోనే ఎందుకు చంద్రబాబు నాయుడు ఇలాగ పర్యటించి ఇక్కడ మాత్రం మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏమై ఉంటది? కారణం మా అదృష్టం. మీ అదృష్టం. ఎందుకంటే పెనమాగ మునిగిపోతే ఏనాడన్నా పెనమాగలో ఉల్లిపాయలు పోయింది అని కానీ ఉల్లిపోయిందని కానీ పొలాలు మునిగిపోయింది కానీ పేపర్లో కూడా రాలే. మేము అట్లానే మేము పెరుగులాడుతానే వచ్చాం. అంటే అసలు పెనుమాక గురించి ఎవరు పట్టించుకోలేదు, ఏం చేయలేదు అంటారు. రామారావు గారు వచ్చినాకనే అమరావతి రోడ్డుకు వచ్చిన రోడ్లు పడి ఎండాకాలం నీళ్లు వాగులో కూడా పోయే కాదు, బళ్ళు పోయే కాదు. రామారావు గారు వచ్చినా రోడ్లు అమరావతి రోడ్డు పడింది. అన్ని సౌకర్యాలు బస్ స్టాండింగ్లు అన్ని వచ్చాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు కదా, చంద్రబాబు నాయుడు వచ్చినా దాన్ని ప్రబలం హైటెక్ లాగా చేశాడు, డబుల్ చేశాడు. అన్ని సౌకర్యాలు యంత్రాలు పరికరాలు అన్ని చేశాడు. చేసినా మాకు ఇంకా చేలో కూర్చొని పని చేసుకుంటే ఇక ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నాం ఏం పని చేస్తున్నాం అని. ఇప్పుడు మార్కాపురం ఉల్లినారు బీకాం, బీకితే ఎంత బీకింది తెలియదు, బస్సు అటు ఉండేవి కాదు. ఇప్పుడు ఇవాళ మళ్ళల్లో కూర్చొని ఫోన్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నాం. సౌకర్యం ఏర్పడింది. సరేనండి. మీకు పింఛన్ వస్తుందా? వస్తుందండి. పింఛన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు 4000 ఇస్తారు. 4000 అంటే పోయిన గతంలో ఒక 3000 కలిపి మొత్తంగా 7000 ఇస్తానా అంటున్నారు. ఇస్తారంటున్నారు. సరే, ఎలా ఉంది మీకు ఈ మాట వినగానంటే? గత ప్రభుత్వంలో కానీ అంతకు ముందు కానీ ఇలా ఒకేసారి కలిపి ఇవ్వడం అయితే ఎక్కడ జరగలేదు, ఎక్కడ వినలేదు. ఈ అనుభూతి ఎలా అనిపించింది మీకు? మీ అనుభూతి ఏముందండి? రాక్షసుడు వచ్చాడు, రాక్షసుడు వచ్చేసరికి వచ్చిన కానించి మొదలు పెట్టాడు నరికేయటం. జనాన్ని స్థలాలు ఇళ్ళు అది కూల్చివేయటాలు, ఇక అదే పని. ఆయనకి ఎదురు తిరిగిన వాళ్ళ మటాసే భయపడిపోయాం. నేను నా ఫోన్లో పాటలు ఉన్నాయి రాజాని గురించి, ఎం సాంబయ్యాన్ని కొడితే వచ్చింది. మీరు చూస్తుండండి ఎప్పుడైనా. అంటే మీరు పాటలు రాస్తారా, పాడతారా? లేకపోతే రాస్తూ ఉంటారు. రచయిత మీరైతే. ఓకేనా, తర్వాత చూద్దాం. రచయిత మీరైతే ఓకే. మీరు చెప్పండి, అసలు నార్మల్గా చెప్పండి. ఇప్పుడు మీ ఊరు గురించి ఏదైనా చెప్పాలి, మీ పాటలు ఇప్పుడు యాసలు రాశారంటున్నారు కదా, మీ ఊరు గురించి ఏదైనా చెప్పాలంటే మీ మాటల్లో మీరు ఏం రాయగలరు? టీడీపీ ప్రభుత్వం గురించి కూడా. మా ఊరి బయటపడిపోయాం, ఊపిరి పీల్చుకున్నాం. 5 సంవత్సరాలు ఈ రాక్షస రాజ్యంలో ఊపిరి పీల్చుకున్నాం. కానీ అంతకుముందు నెల ముందే నేనే చెప్పా జగన్ వస్తాడు, కానీ రాక్షస రాజ్యం అయిద్దన్న. ఒక ఆయన నా మీద ఎగబడ్డాడు. కాదే నా నోటికి వచ్చింది అన్నాను, కానీ నాకేమో తెలియదు, ఏం కాదు అని అన్నా. అట్లానే ఎలక్షన్ అయింది, గెలిచాడు. ఇక రాక్షస రాజ్యం అయిపోయింది. సంవత్సరం ఎట్టగడిచిందా అనుకున్నాం. సంవత్సరం 5 సంవత్సరాలు ఎట్ట కూడా బరాయించి బతికి బయటపడ్డాం. ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పుడు ఇవాళ ఊపిరి పీల్చుకొని మనకి మనశ్శాంతిగా అసలు సంతోషంగా ఒబ్బెప్పుగా ఉన్నాం అనమాట. ఇవాళ రోజున ఇక భయం లేదు. అర్థమవుతుంది, మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది పెన్షన్ల గురించి చాలా ఆనందం ఉందన్నారని. బాధలు పడ్డాం, వరదల గురించి బాధలు పడ్డాం. ఓకే సార్, అంటే మా దగ్గర నుండి ఒక రిక్వెస్ట్. మీరు రచయిత అన్నారు. మా కాదండి, నేను రైతుని. రాస్తానన్నారు కదండి పాటలు. ఇప్పుడే రాస్తాను. 22 వరకు రాశాను. అది పాడాను, పాటలు ఉన్నాయి. కానీ తర్వాత భయపడిపోయాను. ఎందుకండి ఇప్పుడు మీరు టీడీపీ అప్పుడు తీసేయండి. ఇప్పుడు టీడీపీ గురించి మీకు మంచి ఒపీనియన్ ఉంది కదా, మంచి అభిప్రాయం ఉంది కదా. టీడీపీ గురించి ఏం రాస్తారు ఒకసారి? అదే చెప్పండి ఒకసారి, ఒక 2 మాటలు. చంద్రబాబు గారు నాకు నమస్కారం. మాకు వచ్చావు కాబట్టి నువ్వు అన్ని రాజ్యాన్ని కాపాడుతావని, నా దౌర్జన్యాన్ని అరికడతావని, మాకు అంత సౌకర్యాలు చేస్తావని నాకు ఎంతో సంతోషంగా ఉండి నేను దీవించాలనుకున్నాను. చంద్రబాబు గారిని.
ఈ రాష్ట్ర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతలు మృత్యులై పరమామ్నాయముల వంజగణమై వర్ధిల్లుదుగా ఈ రాష్ట్రంలో వర్ధిల్లుదుగా కానీ నా మనసు అనిపించి నేను దీవించాను. నా ఫోన్లో కూడా పెట్టాను. చూస్తూ ఉన్నారుగా. చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఏ ఊరు పెనమాక. చూస్తూ ఉన్నట్లయితే ఈ పెనమాకలో ఉన్న రైతులు కానీ అంటే లబ్ధిదారులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే నా ఒక్క కోరిక చెప్పండి. కొండవీటి వాగులో మురుగు నీళ్ళు అయిపోయింది వాగు. అది బాగుపడాలంటే పెద్ద శ్రద్ధ ఖర్చు కూడా అవ్వదు. మందు కనుక ఇవాళ డోన్లు వచ్చినాయి. డోన్తో మందు పట్టామనుకోండి ఊరికనే పద్ది. అది ఒక నెలకు ఒకసారి కనుక వాగును క్లీన్ చేస్తే మళ్ళీ మంచినీళ్ళు తాగొచ్చు వాగులో. నాకు అంత మనసు అనిపిస్తుంది. సరే అండి, చెప్పారుగా, ఖచ్చితంగా టెలికాస్ట్ అవుతుంది. ఇంకా చూసారు కదా, ఈయన చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడుకి ఒక మంచి అంటే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఒక వ్యాసంలాగా అంటే పద్యంలాగా రాసి పెట్టారు. చూసారు కదండి. అంటే వీళ్ళ కళ్ళలోనే అర్థం అవుతుంది, వీళ్ళ మాటల్లోనే అర్థం అవుతుంది ఎంత అభిమానిస్తున్నారు అనేది. మనం సాంబయ్య నా ఫోన్లో కొడితే నా ఫోన్ కొట్టవానండి. ఎవరికైనా కావాలంటే రాజధాని మొదలుపెట్టిన కానించి నేను మాట్లాడిన మాటలు అన్ని రాజధాని గురించి మాట్లాడతాను. ఎవరికైనా అర్థమైపోద్ది. అవునా? ఓకేనండి, థ్యాంక్ యూ. పెనమాక అనేది ఒకప్పుడు ఎవరికి తెలియదు. ఇలా చంద్రబాబు గారు మార్నింగ్ 6:30కి లెగిసి ఇలా వచ్చి 7,000 పింఛను అనేది పెనమాక ఎందుకు అనుకుంటే, గత ప్రభుత్వంలో పెనమాక వైసీపీకి ఈ ఊర్లో మెజార్టీ. అదే మెజార్టీ లోకేష్ బాబు నియోజకవర్గంలో మేము దగ్గరుండి గెలిపించుకొని 16-18 మెజార్టీ తీసుకొచ్చాం. గత 10-15 ఏళ్ళుగా ఈ మంగళగిరి కంచుకోట టీడీపీ ఓడిపోయింది. ఆ కంచుకోటను బద్దలు కొట్టి లోకేష్ బాబు గారిని గెలిపించుకొని ప్రతి కార్యకర్త 2-3 నెలలు మేము నిద్ర లేవకుండా పడకుండా గెలిపించుకొని వాళ్ళ ఎమ్మెల్యే గెలుచుకున్నాం. మేము అంటే మీరు టీడీపీ కార్యకర్తలు? ఇప్పుడు టీడీపీ కార్యకర్త ప్రజెంట్ మేము. ఓకేనండి. ఇప్పుడు అయితే మీకు ఒక అవగాహన అనేది ఉంటదన్నమాట ఈ గ్రామం గురించి. బాణవత్ పాములకి అంటే వాళ్ళ గృహాన్ని సందర్శించి వాళ్ళతో కొంతసేపు మాట్లాడి సన్నిహితంగా పింఛన్ ఇచ్చారు కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? పాములు అనే వ్యక్తి నిరుపేద కుటుంబం, రైతు. అంటే ఈ గ్రామం మొత్తం మీద తన ఒక్కరేనా? గ్రామం తన ఒక్కరే కాదు, అతను పొలం చేసి వ్యవసాయంలో బాగా దెబ్బతిన మనిషి. ఇప్పుడు సొంత ఇల్లు లేని మనిషి. అందుకని ఉన్న మన అధికారులు ఎవరైతే ఉన్నారో తను ఎంచుకొని పింఛనేయడం జరిగింది. ఇప్పుడు మీరు వెళ్ళి స్టిల్ చూసినా కానీ ఒక ఓని పూరిల్లు, వాళ్ళ కూతురికి హస్బెండ్ లేడు, తనకి పింఛన్ ఇచ్చి తనకి భరోసాగా ఇల్లు కట్టేసి చెప్పి చంద్రబాబు గారు 6:30 ఇంటికాడ నుంచి బయలుదేరి 2,000 నివాసం నుంచి పెనుమాక మీటింగ్ పెట్టి ఇలా ఇవ్వడం జరిగింది. మాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే మా ఊర్లో ప్రతి మీటింగ్ ఏ కార్యక్రమం స్టార్ట్ అయ్యేది మా ఊరు పెనుమాక. ఎందుకంటే అమరావతి 300 బస్సు మా ఊరు నుంచి వెళ్ళాలి. ఇటు మంగళగిరి దగ్గర, ఇటు 1 టౌన్ దుర్గమ్మ గుడి దగ్గర పెనమాక మాకు నెంబర్ 1 ఇప్పుడు పెనమాక అనేది. అది కాక మాకు మా లోకేష్ బాబు గారు మంగళగిరి ఎమ్మెల్యే, అలాగే మాకు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ గుంటూరు జిల్లాకి ఇలాంటి వ్యక్తులు మాకు మంగళగిరి రావడం మా యొక్క అదృష్టం భావిస్తున్నాం మేము మంగళగిరి నియోజకవర్గానికి, గుంటూరుకి. మరో 20 రోజుల్లోనే ప్రారంభించే అవకాశం ఉంది అన్నట్టు మాట్లాడారు చంద్రబాబు గారు. అంటే ఇల్లు ఆయన ఒక్క మాట ఇస్తే ఇక ఆయనకి ఇక దేవుడు ఇచ్చి వరం ఇక పాములు గారికి ఇక మంచి ఇల్లు కట్టిస్తే ఇస్తాం భరోసా అని సర్టిఫికేట్ ఇచ్చాడు. అధికారులు అక్కడ కలెక్టర్ గారికి చెప్పారు, అందరూ ఉన్నారు, అధికారులు వచ్చారు. మీటింగ్ కూడా బాగా సక్సెస్ అయింది. మేము బాగా ఆనందంగా ఉంది. 7,000 పెన్షన్ ఇచ్చారని అందరు రైతులు, చిన్నకారు రైతులు అందరం గౌరవం ఉన్నాం. ఇదే రాజధాని మేము 5 ఏళ్ళుగా ఒక ఎడారిని చూసాం, ఒక ఎంతో బాధపడ్డాం మేము. 6-5 అయితే మాకు ఉండవేలు వెళ్తాకి లైట్లు ఉండేవి కాదు. ఇప్పుడు మాకు డైలీ లైట్స్ ఏదైనా కానీ మార్కింగ్ కానీ ఏదైనా కానీ కార్లు వచ్చేవాళ్ళు రియల్ ఎస్టేట్ కానీ వెంచర్లు కానీ మాకు ఏదన్నా కానీ బాగుంది. వెంటనే వస్తూనే కంపలు తొలగిస్తాం కానీ కుక్కలు చేసి ప్రమాణ స్వీకారం ముందే 1 వారం రోజుల ముందే మీరు చూసే ఉంటారు, మీకు ఐడియా ఉండిద్ది మొత్తం ఎలా జరిగింది అనేది. ఇక మేము మీకు చాలా ఐడియా ఉంటుంది, మాటలు చెప్పలేను నీకు అన్ని. ఇంకా క్వశ్చన్ అడగనుకున్నారు అంటే మేము దేని గురించి అంటే పెన్షన్ ఇలాగా పోయిన విడతల వారీగా కాకుండా విడతల వారీగా అంటే ఇప్పుడు పోయినసారి చంద్రబాబు 4,000 అన్నారు, 4,250 పెంచి వచ్చే సంవత్సరం 250 పెంచి వచ్చే సంవత్సరం 250 ఇవన్నీ కాదు, డైరెక్ట్గా 4,000 3 నెలలు లాగిన 7,000 రూపాయలు ఇచ్చేసారు. మాట అన్న ప్రకారం మాట అన్న ఎకరం పోయినా ఎకరంలో చంద్రబాబు గారు మాట అంటే మాటే. విడతల గారు ఇస్తా ఇవన్నీ కాదు అన్నారు, మాట ఇచ్చేసారు అంతే. పొద్దున్నే 6:30 లెగిశారు, పాముల ఇంటికి వచ్చి సమస్యలు అనేది తెలుసుకున్నారు, పింఛన్ ఇచ్చారు, టీ తాగారు, మీటింగ్ పెట్టారు. మీటింగ్ సక్సెస్ అయింది, అందరు బాధలు చెప్పుకున్నారు, బాగా జరిగిందని మేము
చెప్పుకుంటున్నాం. అది అంటే అంత నిరుపేద కుటుంబానికి గల నిరుపేద కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇలాగా మాట్లాడారు కదా, అంటే వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేశారు కదా, దాన్ని బట్టి అసలు ఏమనుకోవాలి అంటే ఈ యూత్ ఏమనుకోవాలి? చంద్రబాబు గారు ఆ పింఛన్ ఇస్తే ఒకటే అన్నారు కూర్చొని, ఇలా నిరుపేద కుటుంబం ప్రతి ఒక్కరికి ఉండకూడదు ఇంకా ఈ ఏపీలో, ప్రతి ఒక్కరికి మీ చంద్రబాబు గారు పింఛన్ ఇస్తే మాట అన్నారు, మీ పక్కన బిల్డింగ్ బాగుంది మీరు ఇలా ఎందుకున్నారంటే ఇలా వ్యవసాయం చేసి దెబ్బతిన్నాను అన్న. తన కూతురికి 4,000, తన వైఫ్కి రైతు కూలి అని 5,000, ఇతనికి 4,000 మీరు సంపాదిస్తున్నారు. ఆ రూపాయి ఏమవుతుంది? 2 కొడుకులు మీరు జాగ్రత్త పడి షేర్ చేసి 2 కొడుకుని చదివించి మీరు ఇలాంటి వాళ్ళు మొత్తం నేను ఆలోచిస్తున్నా మీ గురించి అని ఒక మాట ఇచ్చి భరోసా ఇచ్చి ఇల్లు కడతాను సర్టిఫికేట్ ఇచ్చి కూడా వెళ్ళలేదు ధైర్యంగా. అలా చెప్పే నాయకుడు సీఎం ఇంక మనకి మేబీ ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఇక మేము దగ్గరుండి గెలిపించుకున్నాం, బాధలు పడ్డాం, కష్టాలు పడ్డాం, ఈ 5 ఏళ్ళు నరకం చూసాం మేము. ఇవన్నీ చెప్పుకోకూడదు. ఇక ఇప్పుడు నుంచి మాకు అన్ని అదృష్టాలు భావిస్తున్నాం. ఇక ప్రతి పథకాలు ప్రతి పని మాకు రాజధాని కూడా కొత్తగా కంపెనీలు వస్తాయని ఇంకా ఎదురు చూస్తున్నాం. ఇంకా చాలా వరకు కంపెనీలు వస్తాయి అనుకుంటున్నారు, వస్తాయని మీరు గట్టిగా చెప్పట్లేదు. కంపెనీలు వస్తాయి ఏంటి చెప్పకూడదు, వచ్చేస్తాయి ఆల్మోస్ట్. ఇక ఇప్పుడు ఎలా ఉండిద్ది అంటే ప్రతి కంపెనీ కూడా ఇక వస్తాకి రెడీగా ఉన్నారు మాట్లాడుకోండి. ఇప్పుడు ప్రజా దర్బార్ పెడుతున్నారు లోకేష్ గారు. సమస్య ఇప్పుడు నాకు సమస్య ఉంది, 6ంటికి వెళ్ళి 7ంటికి లోకేష్ బాబు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ఇంటికి వచ్చేసిన డోర్ డెలివరీ ఇంటికి వచ్చి నాకు సమస్య చెప్పమంటున్నారు. అంతగా ఎమ్మెల్యే మాకు మంగళగిరి అవుతాక మాకు ఇంకా కారణం ఏముంది? ఇలా ప్రజా దర్బార్ పెట్టడం వల్ల మంచి ఉపయోగం. ప్రజా దర్బార్ ప్రతి సమస్య ప్రతి మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇంటికి 6ంటికి లైన్లో నుంచొని వాళ్ళు చూడండి, మీరు తెలిసిద్ది. మీది సుమా టీవీయే కదా, మీకు తెలిసిపోయి ఉండేది కదా. అలా లోకేష్ బాబు ఈ సమస్యని కంప్లైంట్ తీసుకోగానే ఎమ్మటనే సంస్కారం పరిశ్రమ ఉంటుంది, వెంటనే సమస్యను పరిష్కరిస్తున్నారు. 24 hours లో సమస్యకి స్పందన వస్తుంది ముందు మాకు. ఓకే సార్, అంటే ఇంతవరకు గెలిచిన తర్వాత పెన్షన్ అనేది మొదటిగా తీసుకున్న ఫస్ట్ది కదా, అంటే స్టెప్ తీసుకున్న ఫస్ట్ స్టెప్ కదా, ఎలా అనుకుంటున్నారు? అందరూ మామూలుగా అయితే 4,000 పెన్షన్ గా ఒక 500 పెంచుతారు, 250 పెంచుతారు, ఒకేసారి పెంచాలనుకున్నారు. అదే పెన్షన్ 4,000 చేసి ఆగున్న 3,000 కూడా చేస్తే అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఒక పెనమాక కాదు, ఏపీ రాష్ట్రం అంతా పెనమాకి మీటింగ్ పెట్టి పెనమాకి ఇచ్చారు. చంద్రబాబు పక్కనే ఉంటారు, ఉండవల్లి నియోజకవర్గానికి పెనమాకే ఎక్కించాను కాదు, పెనమాక మెజార్టీ ఒకప్పుడు చెప్పాను మీకు. ఆ మెజార్టీ కష్టపడిన పెనమాక కాబట్టి ఫస్ట్ పేరు ఉంది కాబట్టి, నిరుపేదలు రైతు కూలీలు ఉన్నారు కాబట్టి పెనమాకలు పని చేసుకునేవాళ్ళు, తెల్లారు లెగితే బుట్టలు తట్టలు తీసుకొని పని చేసుకున్నారు కాబట్టి పెనమాక అంటే పెనమాక మంచి పేరు, అందుకని పెనమాక వచ్చానంటున్నారు. కొంతమంది అంటే మీరు అన్నట్టే మాట్లాడుకుందాం, కొంతమంది ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి ప్రభుత్వ ఖర్చులు ఎక్కువ చేయలేక ఇక్కడికి వచ్చి పెట్టారంటున్నారు. వాళ్ళకి ఇవాళ మీరు చూస్తే చంద్రబాబు గారు సీఎం, కుప్పం వెళ్ళి ఇవ్వచ్చు, అదే పెన్షన్ అదే 7,000, వేరే సాటి వెళ్ళి ఇవ్వచ్చు, వేరే సాటి ఇవ్వచ్చు, పిఠాపురం వెళ్ళచ్చు, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ ఖర్చులు ఇవన్నీ ఖర్చులు కాదు మేడం. ఇక్కడ సమస్యలు ఇప్పుడు మంగళగిరి దగ్గరున్న ప్రాంతంలో పెనుమాక అనేది ఒక అందరు వ్యవసాయ కూలీలు, ఒక పెనమాక కాదు, చుట్టుపక్కల 29 గ్రామాలు అన్న వర్క్ పని చేసుకునేవాళ్ళు, ఏదో ఒకటి పని, ఏది పొలం పనులు కానీ కంపెనీలో కానీ చుట్టుపక్కల పని అన్ని పని చేసుకునేవాళ్ళు. సమస్య వచ్చి తెలుసుకున్నారు, చూశారు, పూరీలని అధికారులు చూశారు, కలెక్టర్ గారు చూశారు, ఎమ్మెల్యేలు ఎంపీలు డిఎస్పీ అని చూసి చెప్పారు కాబట్టి వచ్చారు. అంతేగాని ఖర్చు అయ్యింది విషయం, ఖర్చు వెనక తగ్గే మనిషి చంద్రబాబు గారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఎకరం పోయినా నికరంలో ఉండే మనిషి చంద్రబాబు గారు. ఖర్చు విషయంలో కానీ పరదాలు కట్టుకుని వెళ్తాంలో కానీ అది ఇవాళ మీరు వచ్చారు పెనమాక వచ్చారా తెలియదు, మీరు ఏమన్నా సెక్యూరిటీ ఉందా ఆయన వస్తుంటే, ఏమన్నా పోలీసులు అడావిడి ఉందా, ఏమన్నా రోప్ యాప్ ఉందా? సాధారణ మనిషిలాగా వచ్చి సాధారణ మనిషి టీ తాగి సాధారణ మనిషి పింఛనిచ్చి వాళ్ళతో సమస్యలు అరగంట మాట్లాడి ఇచ్చి మీకు ఇల్లు కట్టిస్తా భరోసా సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇంకేం కావాలి ఇంకా వాళ్ళకి, ఆ కుటుంబానికి కానీ మా పెనమాకు కానీ ఇంకేం కావాలి? ఇక మా పెనమాక నియోజకవర్గం మాత్రం మేము అదృష్టం తీసుకున్నాం. ఒక ఎంపీగా పెంబసాని చంద్రశేఖరరావు, ఒక ఎమ్మెల్యేలుగా నారా లోకేష్ బాబు మాకున్నందుకు మేము ధైర్యంగా ఇక ఎకరం పోయినా కాదు హ్యాపీ కాదు. ఇక స్థలాల్లో డైలాగ్ చెప్పాలి నేను, నీ కోసం ఎర్రైనా అవుతా సొరైనా అవుతా టీడీపీ కార్యకర్తని డైలాగులు చెప్పాలి సార్. మీరే అన్నారు అంటే మేము కూడా చూసాము, అబ్జర్వ్ చేసాం, ఇక్కడికి అంత బందోబస్తుగా అంత అంటే అందరిది టాక్, అందరూ మనసులో ఇది ఉంది, అంత ఎక్కువ బందోబస్తు కానీ పోలీసుల హడావుడి కానీ ఇవేం లేకుండా సాధారణంగా వచ్చారంటున్నారు. అది సింపతి అంటున్నారు, వాళ్ళకేం చెప్తారు? సింపతి మేము మా పానకాల రెడ్డి గారు అబ్బాయి కల్లం రాజశేఖర రెడ్డి గారు క్రేను దండ కూడా చేశారు, ఏర్పాటు చేశారు అర్థం. అది కూడా వద్దన్నారు, ఒక సింపుల్గా వచ్చి కార్మాయి దిగి ఆ సందులోకి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళి అటు చూసి చూసుకొని ఇక్కడికి వచ్చారు. రూప్ గారికి ఏ రంగు ఆర్భటాలు లేకుండా
జనం లేకుండా సెక్యూరిటీ లేకుండా ఏమీ లేకుండా ఒక కార్యకర్తలు ఒక సాధారణ మనిషిలాగా వచ్చి సాధారణ మనిషి మార్నింగ్ ఒకటే టీ తాగుతా లెగిసి నేను పెనమాక రావడం ఇలా పించడం ఫస్ట్ మీటింగ్ కానీ ఇక్కడి నుంచి పథకాలు కానీ సంక్షేమం ఇచ్చిన అభివృద్ధి కానీ ఇచ్చిన మాటలు అన్నీ మీరే విన్నారు. ఇక అంటే ఇప్పుడు ఇంత సాధారణంగా రావడానికి గల కారణం ఒకవేళ మీ మీద అంత నమ్మకం అయి ఉండొచ్చు అంటారా? నమ్మకం అంటే మేము కష్టపడ్డాం, పని చేసాం, ప్రతిఫలం కనపడింది ఆయనకి. ఏది లోకేష్ బాబు కానీ సీఎం చంద్రబాబు మంగళగిరి టీడీపీ అసలు అంతకుముందు లేదు మేడం. ఇప్పుడు చెప్పా కదా మీకు, టీడీపీ కంచుకో 20 ఏళ్ళుగా మాకు లేదు మంగళగిరి కంచుగా. అది కంచుకోడు లోకేష్ గారు ఓడిపోయిన 5 సంవత్సరాలు కష్టపడి బాధపడ తోపులు బళ్ళు ఇచ్చి అన్నీ చేసి అంత మెజార్టీ సాధించుకొని ఆయన ఎక్కడి నుంచి ఆ బాధలు డాడీ గారికి సీఎం గారికి బాధలు చెప్పుకొని ఇలా మంగళగిరి పెనుమా గ్రామంలో ఇలా ఉన్నారు వాళ్ళకి ఇద్దని చెప్పుకొని అప్పుడు అధికారులు కలెక్టర్ గారు కానీ డిఎస్పీ కానీ 2 days 3 days వానలు పడి తుప్పరపడి వర్షం పడుతున్నా అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొని అంతా చేసి ఇక్కడ ఓకే చేశారు. ఆ కుటుంబం పూరిల్లా ఏంటి మొత్తం అన్ని చూసుకొని అది అంతేలే. కానీ పెనమాక చంద్రబాబు ఉండవలసి 5 నిమిషాలు పక్కన ఉంది పింఛనిచ్చి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోదాం అన్న మనిషి కాదు. అర్థం చేసుకోవాలా మీరే. పక్కన పెనమాక ఉంది వేరే సైడ్ పెడితే ఖర్చు ఎక్కువ అయిందని ఖర్చుకి వెనకడదు మనిషి. సీఎం గారు ఏమన్నా అంటే ఇక్కడే కనిపిస్తుంది, మీరు ఇండైరెక్ట్ గా అంటున్నారు ఇక్కడే కనిపిస్తుంది. మరి అంత ఖర్చు పెట్టే వాళ్ళు అయితే వీళ్ళు ఇంటి గృహం ఎందుకు నిర్మిస్తామని మాటిస్తారు? ఆయన ఒక్కరికే కాదు, అలాంటి నిరుపేదలు ఏపీలో ఎంత మంది ఉంటే మీరు కావాలంటే వీడియో చూడండి టీ తాగుతాను అంటాడు. మీ ఒక్కరికే కాదు, ఇలాంటి నిరుపేదలు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత నాది చూసాను అధికారులు కరెక్ట్ గా చూతాడు. అది అందరికీ భరోసా ఇచ్చాడు ఏపీ మొత్తం. దాన్ని బట్టి ఏంటంటే అమరావతి 29 గ్రామాల్లో మాకు రాజధాని గ్రామాల్లో పొలం పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ, బతికే వాళ్ళు ఎక్కువ, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ. మీరు వాళ్ళు చూస్తే పొలంకి వెళ్తే ఊరినే 200 మంది 100 మంది కనపడతారు పొలం పనులు. అదే రాజధాని అంటే పెనమాక అంటే రాజధాని ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.